అందరికీ నమస్కారమండి. తెలంగాణలోని పెట్టుబడి సాయం కింద రాష్ట్రంలోని రైతులందరూ కూడాని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కీలక నిర్ణయాలైతే తీసుకుంటున్నారు. ఇందులో మనకి ఎన్ని ఎకరాలకి రైతు భరోసా నిర్ణయించింది. అలాగే ఇక్కడ మనకి నిర్ణయం ఏంటి? దాని విధానాలేంటి? ప్రతీదీ కూడాని ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించి ఏ చిన్న పథకం గానీ, ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి తెలంగాణలోని దీని ద్వారా ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు జమ అవుతాయి? అంటే ఎన్ని డబ్బులు జమ అవుతాయి? అలాగే ఎప్పుడు జమ అవుతాయని తెలియడానికి అవసరం మీకైతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దీని ద్వారా రైతు బంధు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయని పూర్తి స్థాయిలో మీకు తెలుస్తుంది. తెలంగాణలో పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించి రైతులకు 5 ఎకరాలకి ఈ రైతు బంధు సాయం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు దీన్ని అసలు ఏ విధంగా అమలు చేస్తారని తెలుసుకుందాం. ఇప్పుడు మనకి 2018లో కేసీఆర్ గారైతే రైతు భరోసా కింద రూ. 4,000 5,000 వరకు చేశారు. అలా అయితే కాంగ్రెస్‌లో ఏం చెప్తుందంటే, ఇక్కడ మనకి 10,000 కాస్త 15,000గా చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే రైతు బంధుని రైతు భరోసాగా చేస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఈ రైతు భరోసాని పట్టాలు కలిగిన వాళ్ళు కాకుండా కేవలం 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలనేది మా ఆలోచన అని చెప్పేసి ఈ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2018లో కేసీఆర్ గారు ఇక్కడ రూ. 4,000 5,000 వరకు చేశారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే 10,000 అనేది 15,000గా చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇది అందరికీ కాకుండా అంటే పొలం ఉన్నవారు అందరికీ కాకుండానే కేవలం 5 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రైతందరికీ తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మీరు కూడా కింద కామెంట్ చేయండి. దేనివల్ల అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది? 5 లేదా 10 లేదా 15 ఇస్తే బాగుంటుందా? అనేది ప్రతీదీ కూడా కింద కామెంట్ చేయండి. దానివల్ల ఎంతమందికి అవసరాలున్నాయనేది ప్రతీదీ తెలుస్తుంది. అయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోని 1,50,00,000 వరకు కూడా ఎకరాలైతే అంటే ఎకరాల భూమి అయితే ఉందన్నమాట. అందులో మనకి 60.9% అంటే మనకి 69,00,000 వరకు కూడా రైతులైతే ఉన్నారు. అయితే దీనికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో వీళ్ళకి 15,000 కోట్లు అయితే కేటాయించింది. అంటే ఈ 4,000, 5,000 చొప్పున వేస్తే 15,000 కోట్ల వరకు కేటాయించిందనమాట. అయితే ఇది కొంచెం పెంచారు కాబట్టి అంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ఇక్కడ 10,000-15,000 వరకు పెంచారు కాబట్టి దీన్ని 22,000 కోట్ల వరకు కేటాయింపు జరగాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 కోట్లు మాత్రం ఇస్తామని అంటుంది. అంటే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రం ఇస్తారు కాబట్టి మనకిక్కడ 15,000 కోట్లు సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 60,00,000 మంది రైతులు సరిపోతుందని చెప్పేసి అంటుంది. అంటే కేవలం చిన్న రైతులకు ఉపయోగపడేలా చేయాలి. అంటే అన్నది ప్రభుత్వం ఉద్దేశం అన్నమాట. అంటే దీని ద్వారా ఎవరైతే అసలైన రైతులు ఉంటారో సో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో ఈ ఆగస్ట్ 15వ తేదీన ఈ వ ఇక్కడ రైతు బంధు సంబంధించి రైతు భరోసా కింద దాని పేరు అయితే చెప్పారు గదా! సో దాని తీర్పు అయితే రాబోతుంది. అంటే ఇప్పుడు మనకి రేవంత్ గారు పర్యటనలో అయితే ఉన్నారు. రేపు ఆగస్ట్ 15వ తేదీన ఈ రైతు భరోసా సంబంధించి అయితే మొత్తం అమలు చేసి అప్పుడు మనకి ఈ విధంగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనకి ఆగస్ట్ 15వ తేదీన ఇక్కడ రుణమాఫీ విడుదలైతే మూడో విడత అయితే విడుదల కాబోతుంది. అది అయిపోయిన వెంటనే మనకి ఈ రైతు రుణమాఫీ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఈ రైతు భరోసాపై దృష్టి పెడతామని చెప్పేసి అంటున్నారు. సో, తాజాగా ఇక్కడ రైతు భరోసా సంబంధించి ఈ సమాచారం రావడం అయితే జరిగిందనమాట. మొత్తంగాని మనకి ఇక్కడ రైతు రుణమాఫీ సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రైతు భరోసాపై దృష్టి పెడతామని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది. ఇది మనకు తాజాగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్ని, ఇటువంటి పథకాలకు సంబంధించి ప్రతీదీ కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.